హబకుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో రెండవ ప్రజెంటేషన్. టైటిల్ అర్ధరాత్రి కేక మొదటి భాగము, ద మిడ్ నైట్ క్రై ఫస్ట్ పార్ట్. ప్రార్థన చేసుకుని మన వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. కృప కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి మీ వాక్యాన్ని బోధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. వర్తమానము ఇది చాలా ప్రాముఖ్యమైనది. కృపకాలం ముగించబడక మునుపు మీ ప్రజలకు బోధించవలసిన వర్తమానము. ప్రభా, వాక్యాన్ని బోధిస్తున్న నాకు మీ మహిమ కొరకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని వింటున్న వారందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి సందేశం యొక్క తీవ్రతను అర్థం చేసుకుని వాక్యమును అనుసరించి నడిచినట్లుగా మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అర్ధరాత్రి కేక వర్తమానం ఇది కేవలము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ప్రజలకు మాత్రమే. ఈ వర్తమానము బోధించడం పూర్తి అయిపోయిన తరువాత దేవుడు ఆయన ప్రజలను సమకూర్చుకుంటాడు. వారు లోకమంతటికి పెద్ద కేక వర్తమానాన్ని బోధిస్తారు. అంటే అర్ధరాత్రి కేక వర్తమానము, పెద్ద కేక వర్తమానము బోధించే వారిని అడ్వెంటిస్ట్ సంఘములో నుంచి సమకూరుస్తుంది. అనగా ఈ అర్ధరాత్రి కేక వర్తమానము ప్రాముఖ్యత ఏంటో మనకి తెలుస్తుంది. ఈ అర్ధరాత్రి కేక వర్తమానము పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎక్కడ ఉంది? ఈ వర్తమానము 10 మంది కన్యకల ఉపమానంలో ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది. ఈ ఉపమానాన్ని మనం చదువుదాం. మన అధ్యయనము అంతా కూడా ఈ ఉపమానము చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లు కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లు కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. ఇక్కడ మనం చూస్తున్నాం, అర్ధరాత్రి వేళ పెండ్లు కుమారుడు అతను ఎదుర్కొన రండి అను కేక, అర్ధరాత్రి కేక. సో కనుక అర్ధరాత్రి కేకని మనము 10 మంది కన్యకుల ఉపమానంలో చూస్తున్నాం. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవచ్చుండగా పెండ్లు కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లు విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడును. కృపకాలము ముగిసింది. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ 10 మంది కన్యకులు పెండ్లు కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. పెండ్లు కుమారుడు ఆలస్యం చేశారు. అందరూ కునికి నిద్రించారు. అర్ధరాత్రి వేళ కేక వినబడింది. అప్పుడు వీరందరూ
నిద్రలోంచి మేల్కొన్నారు. అయితే బుద్ధిగల కన్యకల దగ్గర సిద్ధిలో నూనె ఉంది, బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె లేదు. వీరు నూనెను కొనుక్కోవడానికి వెళ్ళారు. ఈలోపు పెండ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపడ్డ బుద్ధిగల కన్యకులు ఆయనతో పాటు వెళ్ళారు. తర్వాత బుద్ధి లేని కన్యకులు వచ్చారు. తలుపు తీయమని అడిగారు. తలుపు మూసివేయబడింది. మీరెవరో నాకు తెలియదని ఆ పెండ్లి కుమారుడు చెప్పాడు. కనుక అర్ధరాత్రి కేక వర్తమానము ఇది 10 మంది కన్యకుల ఉపమానంలో ఉంది. ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు అన్నిటిలో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన ఉపమానము. ఈ ఉపమానం గూర్చి 3 సత్యాలు, 3 ఫ్యాక్ట్స్ మనము నేర్చుకొని మన అధ్యయనంలో ముందుకి వెళ్దాం. మొట్టమొదటి సత్యము ఏమిటంటే 10 మంది కన్యకుల ఉపమానము ఇది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి అనుభవం గురించి ఇది మాట్లాడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనము గ్రహించవలసింది. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 393, paragraph 1. The parable of 10 virgins of Matthew 25 also illustrates the experience of the Adventist people. Very clear. ఎందుకు మనము దీనిని చదువుతున్నామనంటే దీనిలో దేవుని సంగమునకు వర్తమానం ఉంది. ఇది అడ్వెంటిస్ట్ వారి సంఘములో ఇది ఒకసారి నెరవేరింది. ఈ మిసెస్ వైట్ చెప్పిన స్టేట్మెంట్లో ద ప్యారబుల్ ఆఫ్ 10 వర్జిన్స్ ఆఫ్ మాథ్యూ ఆల్సో ఇలస్ట్రేట్స్ అంటే 10 మంది కన్యకుల ఉపమానము గురించి, దీని అనుభవం గురించి 10 మంది కన్యకుల్లో కాకుండా వేరే చోట కూడా ఉంది. ఓకే, సో అది వేరే చోట ఎక్కడ ఉందో మనం చూద్దాం. హబక్కూకు 2వ అధ్యాయము 3వ వచనం. ఆ దర్శనము విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. 10 మంది కన్యకుల ఉపమానంలో మనము ఆలస్యము చూస్తాం. అక్కడ ఆలస్యం అవటం, పెండ్లి కుమారుడు వస్తున్నాడని వారు ఎదురు చూస్తారు. పెండ్లి కుమారుడు రాడు, ఆలస్యం చేస్తాడు. అదేవిధంగా దీనిలో కూడా మీరు ఎదురు చూస్తున్నారో కానీ ఆలస్యం అవుతుంది, కానీ తప్పనిసరిగా మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారో అది జరుగుద్దని దీనిలో చెప్పబడింది. కనుక అడ్వెంటిస్ట్ వారి యొక్క అనుభవము దేవుడు మనకు 2 వాక్యాల ద్వారా తెలియచేస్తున్నాడు. 10 మంది కన్యకుల ఉపమానము హబక్కూకు 2వ చాప్టర్ నుండి. కనుక 10 మంది కన్యకుల ఉపమానంలో ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది అడ్వెంటిస్ట్ వారి దానిలో ఇది నెరవేరింది. రెండవ ఫ్యాక్ట్, రెండవ సత్యం ఏమిటంటే రివ్యూ అండ్ హెరల్డ్, August 19, 1890. I am often referred to the parable of 10 virgins, 5 of whom were wise and 5 foolish. This parable has been and will be fulfilled to the very letter. రెండవ ఫ్యాక్ట్ ఏమిటంటే 10 మంది కన్యకుల ఉపమానము ఒకసారి నెరవేరింది, మరలా నెరవేరుతుంది. దిస్ parable has been and will be fulfilled to the very letter. ఈ ఉపమానము ఒకసారి అడ్వెంటిస్ట్ వారి అనుభవంలో ఇది నెరవేరింది, మరలా ఇది వారి అనుభవంలోని అడ్వెంటిస్ట్ సంఘంలోని మరలా ఈ 10 మంది కన్యకుల ఉపమానము నెరవేరుతుంది. ఈ వాస్తవాన్ని వీక్షిస్తున్న మీరు గ్రహించాలి. వాస్తవంగా చెప్పాలనంటే రెండవసారి ఈ 10 మంది కన్యకుల ఉపమానము నెరవేరుతుంది. ఇది ఆల్రెడీ నెరవేరటము ప్రారంభము అయింది. ఒక విషయం గమనించాలి మనము, ఈ ఉపమానంలో 2 గుంపులు ప్రజలను మనం చూస్తున్నాము. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. అర్ధరాత్రి కేక వర్తమానము దేవుని సంఘంలో ఉన్న ప్రజలను అది వేరు చేస్తుంది.
ఈ వర్తమానం ప్రకటించబడినప్పుడు బుద్ధి కలిగిన కన్యకులు ఎవరో గుర్తించబడతారు, బుద్ధి లేని కన్యకులు ఎవరో గుర్తించబడతారు. ఈ వాస్తవాన్ని మనము గ్రహించాలి. ఇప్పుడు దేవుని సంఘములో, అడ్వెంటిస్ట్ సంఘములో ఈ యొక్క ఉపమానము రెండవసారి నెరవేరుతుంది. అనగా దేవుడు బుద్ధిగల కన్యకులను, ఆయనని ప్రేమించే వారిని ఈ వర్తమానం ద్వారా సమకూర్చుకుంటున్నాడు. మూడవ ఫ్యాక్ట్స్, థర్డ్ ఫ్యాక్ట్ అబౌట్ 10 virgins parable. ఈ 10 మంది కన్యకుల ఉపమానంలో 3 దూతల వర్తమానము ఉంది. సో కనుక 3 ఫ్యాక్ట్స్ ఏంటి? ఇది అడ్వెంటిస్ట్ వారి జీవితంలో ఒకసారి నెరవేరింది, ఇది మరలా నెరవేరుతుంది. ఈ కన్యకుల ఉపమానంలో 3 దూతల వర్తమానాన్ని మనము చూస్తాం. కనుక సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘంలో, దేవుని సంఘంలో బుద్ధిగల కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. సో వీరిని ఎలా వేరుపరచాలి? ఇప్పుడు హౌ టు ఐడెంటిఫై దెమ్, ఎలా గుర్తిస్తాం వీరిని? వీళ్ళని గుర్తించేది, వీళ్ళని వేరుపరిచేది ఏమిటో తెలుసండి? ఏంటి? వర్తమానం. వర్తమానము ఎప్పుడైనా కూడా అది మనుషులను, దేవుని ప్రజలను వేరు చేస్తుంది. నోవాహు కాలంలో వేరు చేసిందా 8 మందిని? అలాగే అర్ధరాత్రి కేక వర్తమానము దేవుని సంఘములో ఉన్న ప్రజలను, బుద్ధి కలవారిని, బుద్ధి లేని వారిని ఇది వేరు చేస్తుంది. అయితే మనం గ్రహించవలసిన వాస్తవం ఒకటి ఏంటంటే, ఈ వర్తమానము ఎప్పుడు వస్తుంది? అర్ధరాత్రి కేక వర్తమానము దేవుడు ఎప్పుడు పంపిస్తాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయము 5-6 వాక్యాల్లో, పెండ్లు కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లు కుమారుడు అతనిని ఎదుర్కొని రండని కేక వినబడను. ఈ వర్తమానము ఎప్పుడు వస్తుంది? అర్ధరాత్రి వేళ వస్తుంది. రాత్రి చీకటిగా ఉంటుంది, అర్ధరాత్రి ఇంకా చీకటిగా ఉంటుంది. అంటే అర్ధరాత్రి చీకటి దేనికి సూచన? చీకటి దేనికి సూచన? ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ 717 పేజ్, పారాగ్రాఫ్ 1. The great apostasy will develop into darkness deep as midnight. అర్ధరాత్రి దేనికి సూచనగా ఉంది? భ్రష్టత్వమునకు సూచనగా ఉంది. కనుక ఈ వర్తమానం ఎప్పుడు వస్తుంది? సంఘము ఆధ్యాత్మికంగా భ్రష్టత్వంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఈ వర్తమానమును పంపిస్తాడు. అర్ధరాత్రి కేక అంటే సంఘము చీకటిలోనికి వెళ్ళిపోయినప్పుడు, అర్ధరాత్రి డీప్ అపాస్టసీలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆయన ప్రజలను పిలవటానికి అర్ధరాత్రి కేక వర్తమానమును పంపిస్తాడు. ఈ వర్తమానము తీసుకొచ్చిన వారిని ఏమని పిలుస్తారో తెలుసండి? ఈ వర్తమానమును ఎవరు తీసుకొచ్చారు? మొదటి ఏలియా. పాత నిబంధన గ్రంథంలో ఏలియా ఉన్నాడు. ఆహాబు రాజు కాలంలో యెజెబెలు రాణి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను పరిపూర్ణమైన భ్రష్టత్వంలోనికి నడిపించింది. దీనిని ఏలియా చూస్తున్నాడు. చూచి ఆయన చాలా వేదన పడుతున్నాడు. ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ పేజ్ 119, పారాగ్రాఫ్ 2. Viewing this apostasy from his mountain retreat, Elijah was overwhelmed with sorrow. ఏలియా ఈ యొక్క భ్రష్టత్వమును, అపాస్టసీని చూచినప్పుడు ఆయన చాలా వేదన పడ్డాడు. ఆయన ప్రార్థన చేస్తాడు దేవుని ప్రజల కొరకు. అప్పుడు దేవుడు ఆయన్నే పంపిస్తాడు ఈ భ్రష్టత్వంలో ఉన్న ప్రజలకు నీవు వర్తమానమును ప్రకటించమని. ఏలియా వర్తమానం ఏమిటంటే, ఆ ఏలియా కాలంలో భ్రష్టత్వం ఏమిటంటే, వారందరూ దేవుని ప్రజలు లోకమునకు సువార్త ప్రకటించవలసిన వారు, సృష్టికర్తను ఆరాధన చేయవలసిన వారు ఎవరికి ఆరాధన చేస్తున్నారు? బయలుదేవతకు ఆరాధన చేస్తున్నారు. బయలుదేవతకు ఆరాధన చేస్తున్నారు. కనుక
ఏలియా వర్తమానం ఏమిటంటే, మీరు ఎవరు దేవుడైతే వారిని మీరు ఆరాధన చేయండి. మొదటి రాజులు 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకక పోయిరి. ఏలియా వర్తమానం ఏమిటి? మీరు ఎవరిని ఆరాధన చేస్తారో 2 తలంపుల మధ్యన మీరు ఉండకండి. దేవుడు యెహోవా అయితే ఆయనను ఆరాధన చేయండి, లేకపోతే బయలును ఆరాధన చేయండి. ఇప్పుడు ఏలియా వర్తమానము దేవుని ప్రజలను అది వేరుపరుస్తుంది. నిజమైన దేవుని సృష్టికర్తను ఆరాధన చేసే ప్రజలను, బయలు దేవతను ఆరాధించే ప్రజలను చేసే వర్తమానము. ఈ వర్తమానంలో ఒక మాట నన్ను బాగా ఆకర్షించిందండి. ఆ మాట ఏమిటో తెలుసా? ఏలియా ఈ మాటలు చెప్పినప్పుడు ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకుగా పోయిరి. అక్కడ ఉన్నవాళ్ళు, వాక్యం విన్నవారు ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు. ఈ వర్తమానము అంగీకరించే వర్తమానమే కానీ తిరిగి ప్రశ్నించే వర్తమానము కాదు ఒక్కరు కూడా. ఎందుకని? ఏలియా ఇచ్చే వర్తమానము అది సత్యం. అది ఇక ఏ మనిషి కూడా తిరిగి ఒక్క ప్రశ్న కూడా అడగలేడు. అర్ధరాత్రికి వర్తమానము కూడా తిరిగి ప్రశ్నించే వర్తమానం కాదండి. ఒక్క మాట అయినా మాట్లాడకుండా దీనిని అంగీకరించవలసిన వర్తమానము. ఎవరైనా ఈ వర్తమానం తృణీకరిస్తే దేవుని దృష్టిలో వారు బుద్ధిహీనులు అవుతారు. మొదటి ఏలియా వర్తమానం ప్రకటించాడు. బయలుదేవతను ఆరాధించేవారు, నిజమైన దేవతను ఆరాధించేవారిని ఆయన వేరు చేశాడు. తర్వాత 2వ ఏలియా వస్తాడు. ఆ 2వ ఏలియా ఎప్పుడు వస్తాడు? ఆయన సంఘము భ్రష్టత్వంలో ఉన్నప్పుడు వస్తాడు. ఆ 2వ ఏలియా ఎవరు? 2వ ఏలియా ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. ఈ యోహాను గురించి ప్రవచనము మనం చూస్తాము. యెషయాలో ఉంది, మలాకీలో దీని గురించి ఉంది. ఆయన వచ్చిన తర్వాత తండ్రులను, పిల్లలను తల్లిదండ్రుల వైపు తిప్పుతారనే మాట మనము చూస్తాము. కనుక ఈ ఏలియా, 2వ ఏలియా ఎప్పుడు వస్తాడు? మరలా దేవుని ప్రజలు పరిపూర్ణమైన భ్రష్టత్వంలోనికి వెళ్ళినప్పుడు ఈ ఏలియా వస్తాడు. అంటే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యన 400 సంవత్సరాలు ఉన్నాయి. దీనిని ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అని పిలుస్తారు. ఈ 400 సంవత్సరాల కాలంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ప్రవక్త లేడు. ఈ కాలంలో తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, ఆచారాలు, మానవ సంప్రదాయాలు వారు అంగీకరించారు. అందుచేతనే వారు ప్రవచనాలు చదువుతున్నారు యేసుక్రీస్తుని గూర్చి. అయితే వారు చదువుతున్న ప్రవచనాలు వాళ్ళు కళ్ళ ముందే నెరవేరిపోతున్నాయి. యేసుక్రీస్తు వారు వచ్చాడు, ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేరుస్తున్నప్పటికీ కూడా వారు యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడని గుర్తించలేకపోయారు. కారణం ఏమిటంటే వారు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. ఎందుచేత 400 సంవత్సరాల పాటు వారికి ప్రవక్త లేడు. దీని గురించి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణ వాడే ఈ విధంగా దేవుని ప్రజల యొక్క కండిషను ఆ కాలంలో ఏ విధంగా ఉందో ఆయన తెలియచేస్తున్నాడు. లోకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనము. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండే వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును గ్రహించెను. కనుక జకర్యా చెప్తున్నాడు, దేవుని ప్రజలు ఎక్కడ కూర్చున్నారట? చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చున్నారు. కనుక వారి చీకటిలో ఉన్నారు దేవుని ప్రజలు, ఇశ్రాయేలు. కనుక వారికి వెలుగు ఇవ్వటానికి దేవుడు బాప్తిజం ఇచ్చే యోహాను పంపించారు. ఈయన 2వ ఏలియా. ఈయన వచ్చి వర్తమానం ప్రకటిస్తాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి 3 వరకు. ఆ దినముల యందు బాప్తిజం ఇచ్చే యోహాను వచ్చి
పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యంలో కేక వేయునొక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. సో కనుక ఇప్పుడు ఈ బాప్తిస్మిచ్చే యోహాను అరణ్యంలో కేక వేస్తున్నాడు. అరణ్యం దేనికి సూచనగా ఉందంటే చీకటికి సూచనగా ఉంది, భ్రష్టత్వంలో సూచనగా ఉంది. సంఘము భ్రష్టత్వంలో ఉన్నప్పుడు ఏమొచ్చింది? కేక, వర్తమానము వచ్చింది. ఈ వర్తమానం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? బుద్ధి గల వారిని, బుద్ధి లేని వారిని ఇది వేరుపరుస్తుంది. కనుక యోహాను కాలంలో అది వేరుపరిచింది. మత్తయి సువార్త 3:12 ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. గోధుమలను పొట్టును వేరు చేస్తున్నాడు. బయలుదేవతను ఆరాధించేవారు, నిజమైన దేవతను ఆరాధించేవాడు ఏలియా వేరుపరిచాడు. ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాను చెప్పిన వర్తమానము అది గోధుమలను పొట్టును వేరుపరుస్తుంది. అయితే ఈ వర్తమానం ప్రకటించబడినప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఈ వర్తమానం అంగీకరించలేదండి. ఒకవేళ ఈ వర్తమానం అంగీకరించి ఉంటే యేసుక్రీస్తు వారిని వారు గుర్తించి ఉండేవారు, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించి ఉండేవారు, రక్షణ పొందేవారు. ఎప్పటికీ దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగానే ఉండేవారు. కనుక వారు చీకట్లో ఉన్నారు కనుక వారికి వర్తమానం వచ్చినా వారు అంగీకరించలేదు కనుక వారు తృణీకరించబడ్డారు. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో యెరూషలేము పట్టణం పూర్తిగా నాశనం చేయబడింది. అదేవిధంగా దేవుని ప్రజలైన వారు ఈ అర్ధరాత్రి కేక వర్తమానము అంగీకరించకపోతే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఏమి జరిగిందో దేవుని ప్రజలకు ఆదివారం చట్టం వచ్చినప్పుడు అది జరుగుతుంది. డూ యూ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది మెసేజ్? మిడ్ నైట్ క్రై మెసేజ్ ఎప్పుడు వస్తుంది? ఇది దేవుని ప్రజలు భ్రష్టత్వంలో ఉన్నప్పుడు వస్తుంది. 2 ఏలియాలు అయిపోయారు, ఇక 3 ఏలియా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు ఇతను ఎప్పుడు వస్తాడు? ఇతను ఎప్పుడు వస్తాడనంటే 1260 సంవత్సరములు కాలం తర్వాత వస్తాడు. 1260 సంవత్సరాల కాలంలో రోమన్ క్యాథలిక్ పాపసీ క్రైస్తవ సంఘమును భ్రష్టత్వంలోనికి నడిపించింది. ఈ భ్రష్టత్వంలో ఉన్న వారిని నుండి దేవుని ప్రజలను వేరుపరచడం కొరకు 3వ ఏలియా వచ్చాడు. ప్రకటన 12:14 అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలములు పోషింపబడెను. కాలం అంటే సంవత్సరము, కాలములు అంటే 2 సంవత్సరములు, అర్ధకాలం అంటే 6 నెలలు, అనగా 3.5 సంవత్సరాలు. ప్రవచనంలో 1 రోజు అంటే 1 సంవత్సరము. కనుక 1260 సంవత్సరములు దేవుని సంఘమును భ్రష్టత్వంలో నడిపించారు. అందుచేత 1260 సంవత్సరాల తర్వాత 3వ ఏలియా వచ్చాడు. ఈ 1260 సంవత్సరాల కాలంలో ఎటువంటి తప్పుడు సిద్ధాంతాలు క్రైస్తవ సంఘంలోకి వచ్చాయంటే క్రియల ద్వారా రక్షణ, ఆరాధనలో మార్పులు, విశ్రాంతి దినం 7వ రోజు అయితే మొదటి రోజు, తప్పుడు బోధలు, అనేకమైన తప్పుడు బోధలు, మానవ ఆచారాలు, మానవ సంప్రదాయాలతో దేవుని సంఘము పరిపూర్ణమైన భ్రష్టత్వానికి వెళ్ళిపోయింది. దీని గురించి 7 ముద్రల్లో మనము చూస్తాము. ప్రకటన 6:8 దేవుని సంఘము ఈ 1260 సంవత్సరాల కాలంలో ప్రాముఖ్యంగా తోయతేర సంఘ కాలంలో అది ఏ విధంగా అది భ్రష్టత్వానికి వెళ్ళిపోయిందో ఈ వాక్యం మనం చదువుదాం. ప్రకటన 6:8 అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళలోకము వానిని వెంబడించెను. పాండుర వర్ణము గల ఒక గుర్రము సంగమునకు సూచన. సంఘం ఎలా ఉందంట? పాండుర వర్ణము గల, పేల్ కలర్లో ఉంది. పేల్ కలర్ దేనికి సూచన తెలుసండి? మనిషి శరీరంలో రక్తము తక్కువైపోతే మనిషి
ఆ పేలికల్లో కనిపిస్తాడు. అంటే మనిషి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే దేవుని ప్రజలు, దేవుని సంఘం చనిపోవడానికి సిద్ధంగా ఉంది, భ్రష్టత్వంలో పడిపోయింది. ఇటువంటి సమయంలో దేవుడు 3వ ఏలియాను పంపించాడు. 3వ ఏలియా ఎప్పుడు వస్తాడు? 1260 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత. 1260 సంవత్సరాల కాలం ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తు శకం 538లో ప్రారంభమైంది, 1798లో ముగిసింది. అనగా 3వ ఏలియా 1798 తర్వాత వస్తాడు. ఆయన వచ్చాడు, ఆయన పనిని నెరవేర్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఎక్కడ నెరవేరిందని మనకు వాక్యం తెలియచేస్తుంది. 10 మంది కన్యకల ఉపమానంలో ఈ 3వ ఏలియా యొక్క పని మనం అక్కడ చూస్తాము. 3వ ఏలియా వచ్చాడు. ఈ ప్రపంచంలో ప్రపంచ క్రైస్తవ సంఘం భ్రష్టత్వంలో ఉంటే బుద్ధి గల కన్యకులను, బుద్ధి లేని కన్యకులను ఆ వర్తమానము వేరు చేసింది. ఈ 3వ ఏలియా వచ్చినప్పుడు దేవుని చివరి సంఘము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 3వ ఏలియా ద్వారా సెవెంత్-డే అడ్వెంటిస్ట్ చర్చ్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. ఆ ఉపమానమునకు సంబంధించిన ప్రజలమే మనం. సెవెంత్-డే సంఘము ఏదో మానవ ఉద్దేశాన్ని బట్టి ఇది రాలేదండి. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. 3వ ఏలియా వచ్చాడు. ఆయన ఎవరో తర్వాత ప్రజెంటేషన్స్లో నేను మీకు చెప్తాను. ఈ 3వ ఏలియా ఎవరో? దేవుని సంఘం ఏర్పడింది ప్రపంచమునకు సువార్త ప్రకటించడానికి, 3 దూతల వర్తమానం ప్రకటించడానికి, దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలను ప్రకటించడానికి దేవుడు అడ్వెంటిస్ట్ సంఘమును ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కాలము గడుస్తున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది దేవుని ప్రజలైన వారు కూడా మరల వారు భ్రష్టత్వంలోనికి జారిపోయారు. నిన్న అంతకుముందు ప్రజెంటేషన్లో మనం నేర్చుకున్నాము, చరిత్ర మరలా పునరావృతము అవుతుంది. దేవుని ప్రజలకు గతంలో ఏం జరిగిందో మరలా అదే జరుగుతుంది. ఏన్షియంట్ ఇజ్రాయలైట్స్ ఏమి జరిగిందో అదే అనుభవము మోడర్న్ ఇజ్రాయలైట్స్ అయినటువంటి అడ్వెంటిస్ట్ కూడా అదే నెరవేరుతుంది. వీళ్ళు దేవుని ప్రజలు అయినటువంటి వారు చీకట్లోనికి వెళ్ళటము వారు ఎప్పుడు ప్రారంభించారు? 1863 1863 సంవత్సరంలో దేవుడు వీరికిచ్చిన పునాది సత్యముల నుండి వీరు తొలగిపోవటము వీరు ప్రారంభించారు. 1863 పునాది సత్యం నుంచి వీరు ప్రక్కకి రావటము ప్రారంభించారు. చాలామంది దేవుని ప్రజలకు ఇది తెలియదండి. అర్ధరాత్రికేక వర్తమానం ద్వారా దేవుడు దీనిని ఆయన సంఘమునకు బుద్ధి కలిగిన కన్యకలను సమకూర్చుకోవడానికి ఈ వర్తమానాన్ని బోధిస్తున్నాడు. దేవుని ప్రజలు వారు కూడా నెమ్మదిగా వారు కూడా చీకట్లోనికి వెళ్ళిపోతున్నారు. 1882లో ఏం జరిగిందో తెలుసండి? 1882లో దేవుని సంఘమునకు ఇచ్చిన మహా గొప్ప ఆధ్యాత్మిక సంపదను తృణీకరించడం ప్రారంభించారు. ఏంటి? దేవుడు ఆయన సంఘమునకు ఇచ్చిన ఆధ్యాత్మిక సంపద ఏమిటది? స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. ఇప్పుడు 1882లో ప్రవచన సారమును తృణీకరించడము దేవుని సంఘము ప్రారంభించింది. ఒరయా స్మిత్, ఇతను బైబిల్ పండితుడు. ఇతను ఏమని చెప్పాడనంటే, మిసెస్ వైట్ రాసిన ఆ రైటింగ్స్ టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్ అని ఆవిడ చాలా రైటింగ్స్ రాశారు చర్చ్కి సంబంధించి.
ఆయన ఏమన్నారంటే, టెస్టిమోనీస్ అన్నీ కూడా ఆత్మావిశ్వాసం చేత ఆవిడ రాయలేదు, అవన్నీ కూడా సొంత అభిప్రాయంతో ఆవిడ రాసింది అని ఉరయా స్మిత్ 1822లో చెప్పాడు. అప్పటి నుండి ప్రవచన సారమును తృణీకరించడము దేవుని ప్రజలు ప్రారంభించారు. ఎందుచేత ఉరయా స్మిత్ ఈ విధంగా చెప్పాడనంటే, టెస్టిమోనీస్ రాసినప్పుడు మిసెస్ వైట్ ఉరయా స్మిత్ని ఒక విషయంలో ఖండిస్తుంది. ఆ విధంగా ఖండించిందని ఆవిడ టెస్టిమోనీస్ కరెక్ట్ కాదు, అవి ఆత్మచేత ప్రేరేపించబడలేదు అని ఆయన చెప్పాడు. మిసెస్ వైట్ ఆవిడ విజన్స్ దేవుడు ఆయనకి ఇచ్చినప్పుడు 2 రకాలు దర్శనాలు ఇచ్చేవాడు. ఒకటి అందరూ చూసే విధంగా ఓపెన్ విజను, కొన్ని విజన్స్ ఏమిటంటే రహస్యంగా ఇచ్చేవాడు. 1844లో మొట్టమొదటి ఓపెన్ విజన్ ఇచ్చాడు. దాని తర్వాత దేవుని ప్రజలు ప్రవచన సారాన్ని తృణీకరిస్తున్నారు కనుక మరలా దేవుడు ఓపెన్ విజన్ ఇవ్వలేదు. మరలా 40 years తర్వాత 1884లో ఇంకొకసారి ఓపెన్ విజను ఇచ్చాడు. మనం ఏం గ్రహిస్తున్నాము? దేవుని ప్రజలు ఏ విధంగా అంచెలంచెలుగా ఆ వెలుగులో నుండి చీకటిలోనికి వీళ్ళు వెళ్తున్నారు. 1882లో ప్రవచన సారమును తృణీకరించడము ప్రారంభించారు. ఒకసారి మీరు ఆలోచించేయండి. 1882లో వీళ్ళు ప్రవచన సారాన్ని తృణీకరించడం ప్రారంభించారని అంటే ఇప్పుడు దాదాపుగా 150 సంవత్సరాలు అయిపోతుంది. ఇంక ఇప్పటికి ఎంత తృణీకరిస్తున్నారో చూడండి. ఎప్పుడైనా సరే సంఘము అది భ్రష్టత్వంలోనికి వెళ్ళటం ప్రారంభిస్తే అది తిరిగి రాదండి, రివైవ్ అవ్వదండి. అది దానిలో నుండి దేవుని ప్రజలను దేవుడు ఎన్నుకుని బయటకు తెచ్చుకుంటాడు తప్ప దాన్ని వెనక్కి తీసుకురావటము ఇది సాధ్యము అవ్వదు. 1882లో ఆ విధంగా జరిగింది. 1883లో ఏం జరిగిందో తెలుసండి? ఆశ్చర్యం. దేవుని సంఘము దేవుని వాక్యాన్ని తృణీకరించడము ప్రారంభించింది. జనరల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ జార్జ్ బట్లర్ ఆయన 10 ఆర్టికల్స్ రాశాడు. రివ్యూ అండ్ హెరాల్డ్ అనే మ్యాగజైన్కి 10 ఆర్టికల్స్ రాశాడు. ఈ 10 ఆర్టికల్స్ యొక్క సారాంశం ఏంటో తెలుసండి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదంతా కూడా ఆత్మావశ్యం చేత రాయబడలేదు, అన్ఇన్స్పైర్డ్ పోర్షన్స్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అని మొదటి 9 ప్రజెంటేషన్స్లో ఆర్టికల్స్లో ఆయన చెప్తాడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఆత్మావిషయం చేత వ్రాయబడినవి ఉన్నాయని చెప్పి 10వ ఆర్టికల్లో ఆ లిస్ట్ అంతా కూడా ఇస్తాడండి. దేవుని మనకు ఒక పేరు ఏంటంటే వీఆర్ పీపుల్ ఆఫ్ గాడ్, పీపుల్ ఆఫ్ బైబిల్. అటువంటి పేరు మనకున్న మనము ఏం చేస్తున్నాం తెలుసండి? 1883లో పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ప్రేరేపించబడి రాయలేదు. ఇది ఎవరు చేశారు తెలుసండి? అది జనరల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్. చీకటిలోనికి నడిపించేది ఎవరని చెప్పాను నేను ప్రీవియస్ ప్రజెంటేషన్లో? నాయకులే నడిపిస్తారండి. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఆత్మావిశ్వాసం చేత రాయబడిందని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంటే సంఘమంతటిని ఆధ్యాత్మికంగా నడిపించవలసిన జార్జ్ బట్లర్ ఈ విధంగా చెప్పాడు. ఈ వర్తమానము నేను బోధిస్తూ ఉన్నప్పుడు ఒక ఆవిడ నాతో ఉంది, నువ్వు ఈ బోధిస్తున్నావు, నీకు అడ్వెంటిస్ట్ చర్చ్లో పెద్ద చాలా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలీదా అంది. సో ఇక్కడ మరి ప్రపంచ సంఘాన్ని పరిపాలించే ఈ నాయకుడు ఈ మాటలు చెప్పాడు. దీని గురించి మిసెస్ వైట్ ఈ విధంగా రాశారు. లాస్ట్ డే ఈవెంట్స్, పేజ్ 49, paragraph 2. The General Conference is itself becoming corrupted with the wrong sentiments and principles. What is sad it is. The General Conference is itself becoming corrupted with wrong sentiments and principles. దేవుడు ఆయన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు కనుక దేవుని ప్రజలను సమకూర్చుకోవడానికి ఈ వర్తమానాన్ని ఇస్తున్నాడు. ఇంకా వీళ్ళు ఏ విధంగా దేవుని ప్రజలు వారు నెమ్మదిగా చీకటానికి వెళ్ళిపోతున్నారో ఇంకొకటి చూద్దాం. 1888 సంవత్సరంలో మినియాపోలిస్లో జనరల్ కాన్ఫరెన్స్ జరిగింది. జనరల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు దీనిలో దేవుడు 2 యవనస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళిద్దరు ఎవరంటే A.T. జోన్స్, E.J. వ్యాగ్నర్. వీళ్ళిద్దరి చేత దేవుడు
ఆ రైచియస్నెస్ బై ఫెయిత్ వర్తమానమును ఆయన సంఘమునకు ఇచ్చాడు. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము ఇది ఇచ్చినప్పుడు ఈ వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. మిసెస్ వైట్ ముందు లైన్లో కూర్చుంది. ఇద్దరు యవనస్తులు ఆత్మచేత ప్రేరేపించబడి ఈ వర్తమానం బోధిస్తున్నారు. బోధిస్తూ ఉన్నప్పుడు జార్జ్ బట్లర్, ఉరయా స్మిత్ ఈ వర్తమానమును తృణీకరించారు. దాదాపుగా సంఘం అంతా కూడా విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానాన్ని తృణీకరించారు. ఈ వర్తమానం తృణీకరిస్తున్నప్పుడు మిస్సెస్ కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలని ఆవిడ లేచినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనతో మాట్లాడే, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చోమని చెప్పినప్పుడు ఆవిడ మరలా అక్కడే కూర్చుంది. తను ఏడుస్తూ కూర్చుంది. ఎందుకనగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ వర్తమానం పంపిస్తే 1888లో దేవుని ప్రజలు దానిని తృణీకరించారండి. పరిశుద్ధాత్మను వారు తృణీకరించారు. అప్పటి నుండి కూడా ఆ దేవుని సంఘమునకు పరిశుద్ధాత్మను లేడు. వ్యక్తిగతంగా దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు, కానీ 1888లో దేవుని ప్రజలు పరిశుద్ధాత్మని తృణీకరించారు. అమేజింగ్ ఆ ట్రూత్ చర్చ్కి దేవుడు ఇస్తున్నాడు. కనుక మిసెస్ వైట్ చెప్తారు 1888లో విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానమును కనుక దేవుని సంఘం అంగీకరించి ఉంటే వారు ఈ వర్తమానమును ప్రపంచమంతా ప్రకటించేవారు. దానియేలు ప్రకటన గ్రంథాలు ఇవన్నీ ఈ మూడవ వర్తమానం ప్రకటించేవారు. వారి కాలంలోనే యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చి ఉండేవారు. అయితే దేవుని ప్రజలు పరిశుద్ధాత్మను తృణీకరించారు. చూడండి ఏ విధంగా దేవుని ప్రజలు అంచెలంచెలుగా భ్రష్టత్వంలోనికి వెళ్తున్నారు. దీని గురించి ప్రకటన 3:17 అంతకుముందు కూడా చదివాము, మరొకసారి మరల చదువుదాం. ప్రకటన 3:17 సంఘం యొక్క పరిస్థితిని తెలియజేస్తాను. లౌదోక్య సంఘము స్థితిలో మనం ఉన్నామని మిసెస్ వైట్ చెప్తున్నారు. నీవు దౌర్భాగ్యుడవో, దిక్కుమాలిన వాడవు, నువ్వు దరిద్రుడవునో, గ్రుడ్డివాడవునో, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. దేవుడేంటో నీవు ఈ స్థితిలో ఉన్నావు, దౌర్భాగ్యుడిగా ఉన్నావంటే దేవుని ప్రజలు ఏమంటున్నారంటే మేము ధన సమృద్ధి చేసి ఉన్నాము, మాకు ఏమీ కుదువ లేదు. అంటే దేవుని సంఘము ఏ స్థితిలో ఉందో అది గ్రహించట్లేదు. ఎప్పుడైనా సరే సంఘం భ్రష్టత్వానికి వెళ్ళినప్పుడు అది ఏ స్థితిలో ఉందో అది గ్రహించదు. ప్యాపసీ అది చీకట్లో ఉంది, భ్రష్టత్వంలో ఉందని చెప్తే వాళ్ళకి అర్థం కాదండి. అదేవిధంగా దేవుని ప్రజలు భ్రష్టత్వానికి వెళ్ళారంటే వాళ్ళకి అర్థం కాదండి. వాళ్ళు మేము బాగానే ఉన్నాము అని వాళ్ళు అనుకుంటారు. దీని గురించి మిసెస్ వైట్ లాస్ట్ ఈవెంట్స్ పేజ్ 49 paragraph 1 లాస్ట్ ఈవెంట్స్ పేజ్ 49 paragraph 1 The church is in the Laodicean state. The presence of God is not in her midst. సంఘము లౌదేకియా స్థితిలో ఉన్నది. దేవుని యొక్క ప్రసన్నత వారి మధ్యన లేదు. ఎందుచేతనంటే పరిశుద్ధాత్మను తృణీకరిస్తే దేవుని యొక్క ప్రసన్నత ఉండదు. సో కనుక ఇది 1898లో రాశారండి. ఇప్పుడు ఎంతకాలమైంది? దాదాపుగా 130 సంవత్సరాలు అయింది. అప్పుడు ఆ కాలంలోనే సంఘం ఈ విధంగా ఉందంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆలోచించేయండి. అంతకుముందు చెప్పినట్లుగా సంఘం ఎప్పుడైనా సరే అది భ్రష్టత్వానికి వెళ్ళడం ప్రారంభిస్తే వెనక్కి రాదండి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దానిలో నుంచే దేవుని ప్రజలను బయటికి తీసుకుంటాడు. ఈ అర్ధరాత్రికి యొక్క వర్తమానం ద్వారా దేవుని సంఘంలో ఉన్న దేవుని ప్రజలను దేవుడు ఆయన సమకూర్చుకుంటున్నాడు. ఒకప్పుడు ఎంతో గొప్ప వెలుగు, ప్రపంచమునకు బోధించవలసిన గొప్ప వెలుగును మనకుంది. ఆ వెలుగును మనము పోగొట్టుకుంటున్నాము. సో కనుక ఇంకొక స్టేట్మెంట్ మనం చదువుదాం. టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 8 పేజ్ 249 paragraph 2 One who sees beneath the surface, who reads the hearts of all men, says of those who have had great light, they are not afflicted and astonished because of their moral and spiritual condition. మిసెస్ వాట్ ఏం చెప్తున్నారు? దోస్ హూ హ్యావ్ హ్యాడ్ గ్రేట్ లైట్, గొప్ప వెలుగు ఉన్నవారంటే ఎవరు గొప్ప వెలుగు ఉన్నవారు ఈ ప్రపంచంలో? ఏ సంఘానికి గొప్ప వెలుగు ఉంది? అడ్వెంటిస్ట్ చర్చ్. ఈ గొప్ప వెలుగు ఉన్నవారు వారి గురించి ఏం చెప్తుంది? దే హ్యావ్ నాట్ అఫ్లిక్టెడ్ అండ్ ఆస్టానిష్డ్ బికాస్ ఆఫ్ దేర్ మారల్ అండ్ స్పిరిచువల్ కండిషన్. వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి, నీతి స్థితి ఏ విధంగా ఉందో ఆ విషయంలో వారు ఆలోచించేయట్లేదు. దాని గురించి వారు బాధపడటం లేదు.
వాళ్ళు అనుకుంటున్నారు మేము ధన సమృద్ధి చేసుకొని ఉన్నాము, మాకు ఏమీ కూడా కొదవలేదు. ఎంత స్పష్టంగా చెప్తున్నారో తెలుసండి. ఎవరికైతే ఎక్కువ వెలుగుందో వారు ఈ విధంగా అనుకుంటున్నారు, దేవుని ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు అని చెప్తూ మిస్సెస్ వైట్ ఆ 2 బైబిల్ వాక్యాలను ఇక్కడ కోట్ చేస్తారు. యెషయా 66వ అధ్యాయము 3వ వాక్యం 4వ వాక్యము, 2వ తెస్సలోనియన్స్ 2వ అధ్యాయము 10వ వాక్యము 11వ వాక్యము 12వ వాక్యము ఈ వాక్యాలను ఆవిడ కోట్ చేశారు. అంటే ఈ వాక్యాలు 2 ఎవరి గురించి మాట్లాడుతుందో తెలుసండి మీకు? దేవుని ప్రజలు అడ్వెంటిస్ట్ వారి గురించి మాట్లాడుతున్నాయి. ఖచ్చితంగా వాక్యాలు మనం చదవాలని మనం గొప్ప వెలుగు ఉంది దేవుని ప్రజలకి, కానీ వారు దాని నుంచి పడిపోయారు. కానీ వారికి ఆధ్యాత్మిక స్థితి గురించి వారు ఏమాత్రమో బాధపడలేదు అని చెప్పి, చింతపడలేదని చెప్పి ఈ 2 వాక్యాలు ఇచ్చారు. వాటిని చదువుదామండి. యెషయా 66వ అధ్యాయం 4వ వాక్యము. యెషయా 66:4. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒకడనూ లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినేవాడు ఒకడనూ లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకిష్టము కాని దానిని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసంలో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించదను. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒక్కడనూ లేడు. అర్ధరాత్రి కేక వర్తమానం వచ్చినప్పుడు దానికి రెస్పాండ్ అయ్యేవాడు, ఉత్తరమిచ్చేవాడు ఒక్కడనూ లేడు. ఒక్కడో లేదంటే అర్థం ఏంటంటే ఒక్కడో కూడా లేడని కాదండి, ఎక్కువ భాగము దీన్ని అంగీకరించరని అర్థము. నేను పిలిచినప్పుడు, నేను వర్తమానం ఇచ్చినప్పుడు గనుక దేవుని ప్రజలకి గొప్ప వెలుగు ఉంది, ఆ వెలుగులోంచి పడిపోయారు గనుక మరలా ఏం చేస్తున్నాడు దేవుడు? వారిని పిలుస్తున్నాడు. ఈ విధంగా పిలిచినప్పుడు వారు సమాధానం ఇవ్వట్లేదంట, ఇవ్వరంట వాళ్ళు. ఓకేనా? వీరు సమాధానం ఇవ్వట్లేదు కనుక ఏం చేస్తాడు? నేనును వారిని మోసంలో ముంచుదును, భ్రష్టత్వంలోనే ఉంచుతాను వాళ్ళు. నేను ఎందుచేతనంటే నేను పిలిచినప్పుడు రాకపోతే ఆ మనిషి భ్రష్టత్వంలోనే ఉంటాడు. సో కనుక ఇప్పుడు దేవుని నమ్మిన ప్రజలందరూ కూడా ఆ చీకటిలో నుంచి బయటికి రావాలి. కనుక యెషయా 66వ అధ్యాయం 4వ వాక్యము దేవుని ప్రజల గురించి మాట్లాడుతుందండి. 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 11-12 వాక్యాలు కూడా చదువుదాం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. వారి అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? వారికి సత్యము పంపించినప్పుడు ఆ సత్యమును అంగీకరించకపోతే వారు మోసాన్ని అంగీకరిస్తారు, అసత్యాన్ని నమ్ముతారు. అందుకే అన్నాడు, ఇందుచేత సత్యమును నమ్మక, అర్ధరాత్రికి వర్తమానం వచ్చినప్పుడు దాన్ని నమ్మకపోతే వారు భ్రష్టత్వంలో ఉంటారు అని దేవుడు స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడండి. యేసుక్రీస్తు వారు రెండోసారి రాకమునుపు ఏమి సంభవిస్తుందో తెలుసండి? దేవుని సంఘమునకు భ్రష్టత్వం సంభవిస్తుంది. అప్పుడు దేవుడు రెండోసారి వస్తాడు. 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 3వ వాక్యము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుదేరితేనే కానీ ఆ దినము రాదు. భ్రష్టత్వం సంభవించాలంట. 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయము దేవుని సంఘం గురించి మాట్లాడుతుంది కనుక దేవుని సంఘము భ్రష్టత్వంకి వెళ్ళిపోతుందండి. సో కనుక ఇది వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వస్తాడు. ఆ దేవుడు యేసుక్రీస్తు రెండోసారి రాకమునుపు ఈ సంఘం నాకు వర్తమానము పంపిస్తాడు. ఈ వర్తమానం అంగీకరించిన వారు బుద్ధి కలిగిన కన్యకులు అవుతారు. వీరు పెద్ద కేక వర్తమానాన్ని వెళ్ళి ఇస్తారు. మీకు ఒక మాట చెప్తాను, స్టార్ట్లింగ్ స్టేట్మెంట్. ఎందుచేత దేవుని ప్రజలు చీకట్లోనికి వెళ్ళిపోయారు? రీజన్ ఏమిటి? స్పాల్డింగ్ అండ్ మెగాన్, పేజ్ 324. ఎందుచేత దేవుని ప్రజలు అయిన మనము చీకటిలోనికి వెళ్ళిపోయాము అనే దాని గురించి మిసెస్ వైట్ చాలా క్లియర్గా ఈ మాట చెప్పారు. స్పాల్డింగ్ అండ్ మెగాన్, పేజ్ 324. Perilous times are before us. Everyone who has a knowledge of the truth should awake and place himself, body, soul, and spirit under the discipline of God. Wake up, brethren, wake up. The enemy is on our track. We must follow the directions given in the spirit of prophecy. ఎందుచేత దేవుని ప్రజలు అంచెలంచెలుగా భ్రష్టత్వానికి వెళ్ళిపోయారంటే డైరెక్షన్స్ గివెన్ బై ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ వాటిని మనము తృణీకరిస్తున్నాము.
దానిని మనం చదవట్లేదు. ప్రవచన సారంలో దేవుని సంఘమునకు కావలసిన ఆ డైరెక్షన్స్ అన్నీ కూడా దేవుడు ఆయన సంఘమునకు ఇచ్చాడు. అందుచేత వాళ్ళు వీటిని చదవటం లేదు, దీనిని తృణీకరించారు కనుక దేవుని సంఘము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవటానికి కారణము అయింది. మీకు అర్థమవుతుందంటే నేను చెప్పే మాటలు? ఎందుకు దేవుని సంఘము చీకట్లోనికి వెళ్ళిపోతుందో అందుకే అంటున్నాడు దీనిలో, వేకప్ బ్రదరన్ వేకప్, ద ఎనిమీస్ ఆన్ అవర్ ట్రాక్. మనం వెళ్ళే మార్గంలో, దేవుని ప్రజలు వెళ్ళే మార్గంలోనే సాతాను ఉన్నాడంట. సో కనుక ఆయన మన మార్గంలోనే ఉన్నాడు. సో కనుక ఆయన మన మార్గంలో ఉన్నాడు, మన తప్పుడు మార్గం నడిపిస్తున్నాడు, చీకట్లో నడిపిస్తున్నాడు అని మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, పరిశుద్ధ గ్రంథంతో పాటు పరిశుద్ధ గ్రంథంను వివరిస్తున్నారు యేసుక్రీస్తు వారు ప్రవచనాసారం ద్వారా. ఈ ప్రవచనాసారమును మనం చదివినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, మనము వీఆర్ అండర్ ది అటాక్ ఆఫ్ సేటన్. సాతానుడు మన యొక్క ట్రాక్లోనే ఉన్నాడు, మనం వెళ్ళే మార్గంలోనే ఉన్నాడు అనే వాస్తవము మనకి అర్థమవుద్ది. కానీ మనకి ఎందుకు అర్థం కావట్లేదండి ఇప్పుడు తెలుసండి? మనం ఏం చేస్తున్నాము? ప్రవచనాసారాన్ని ప్రక్కన పెట్టాము. దేవుని సంఘమునకు ఆఖరి మోసము ఏంటో తెలుసండి? లాస్ట్ డిసెప్షన్ ఫర్ గాడ్స్ పీపుల్ ఏంటో తెలుసండి? సెలెక్టెడ్ మెసేజెస్, పేజ్ 48, పారాగ్రాఫ్ 1. The very last deception of Satan will be to make none effect of the testimony of the Spirit of God. Satan will work ingeniously in different ways and through different agencies to unsettle the confidence of God's remnant people in the true testimony. The last deception for God's people ఏంటి తెలుసండి? ప్రవచన సారమును చదవకుండా చేయటము, దాన్ని నమ్మకుండా చేయటము. ఎందుచేత తెలుసండి? ఎందుకు ఈ మోసం తెలుసా? ప్రవచనాసారం చదివితే సాతానుడు చేసే వంచనంతా మనకు తెలుస్తుంది, మనల్ని ఏ విధంగా మోసం చేస్తాడో మనకు తెలుస్తుంది. మిస్టర్ వైట్ ద్వారా చాలా క్లియర్గా దేవుని సంఘం నాకు సాతానుడు అంచకాలను ఏ విధంగా మోసం చేస్తాడో ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘమును దేవుడు బయలుపరిచాడు కనుక దానిని చదివితే ఆయన యొక్క ఏ విధంగా మోసం చేస్తున్నాడో తెలుస్తుంది. కనుక ఈ ప్రవచన సారం చదవకుండా ఆయన చేస్తాడు. సెలెక్టెడ్ మెసేజెస్, బుక్ 1, పేజ్ 48, పారాగ్రాఫ్ 1. There will be hatred kindled against a testimony which is satanic. The workings of Satan will be unsettled, the faith of the church in them. For this reason, Satan cannot have so clear track to bring in his deceptions and bind up souls in his deception. If the warnings and reproofs and counsels of the Spirit of God are heeded. ప్రవచన సారంలో ఇచ్చిన హెచ్చరికలు వర్తమానమును గనుక అంగీకరించి ఉంటే సాతానులను మనం మోసం చేయడానికి ఆయన తల బ్రేక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆయన మనల్ని మోసం చేయలేక అన్నాడు, సేటన్ కెనాట్ హ్యావ్ సో క్లియర్ ట్రాక్ టు బ్రింగ్ ఇన్ హిస్ రిసెప్షన్స్. ఆయన మనం మోసం చేయలేడు. ఎందుచేతనంటే ఆ ప్రవచనాసారంలో వాటన్నిటిని కూడా దేవుడు మనకి బయలుపరిచేస్తాడు. ఆయన ఏం చేస్తాడు కనుక ఏ విధంగా మోసం చేయాలని అర్థం కాదు, ఎందుకనగా అన్నీ మనకు తెలిసిపోయినాయి కనుక. ఎందుచేత దేవుని ప్రజలు చీకటిలోకి వెళ్ళిపోతున్నారు తెలుసండి? దేవుడు ఈ సంఘమునకు ఇచ్చిన ప్రవచనాసారాన్ని వారు అలక్ష్యం చేస్తున్నారు. నాకు తెలుసండి, అనేక మంది సేవకులు, నాయకులు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎగతాళి చేస్తున్నారు. దేవుడు ఇచ్చిన ఈ వర్తమానాన్ని అలక్ష్యం చేస్తున్నారు కనుక ప్రవచన సారాన్ని తృణీకరించడం బట్టే సంఘము ఈ పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. మీరు ఎవరైనా సరే వాక్యం విన్నవాళ్ళు ప్రవచన సారాన్ని మీరు డెలిజెంట్గా చదువుతూ ఉండకపోతే కనుక మీరు అర్థం చేసుకోవాలి, మీరు సాతాను మోసంలో ఉన్నారు. భ్రష్టత్వంలో ఉన్న దేవుని ప్రజలను పిలవటానికి దేవుడు 4వ ఏలియాను పంపించాడు. ఆయన చీకట్లో ఉన్నారని బయటికి పిలుస్తున్నాడు అర్ధరాత్రి కేక వర్తమానము ద్వారా. పేట్రియార్క్స్ అండ్ ప్రాఫిట్స్, పేజ్ 338, paragraph 1. In every age, from the midst of apostasy and rebellion, God
గ్యాదర్స్ అవుట్ ఏ పీపుల్ దట్ ఆర్ ట్రూ టు హిమ్. మనుషులు చీకట్లో ఉన్నప్పుడు ప్రతి కాలంలోనూ ప్రతి ఏజ్లోనూ దేవుడు ఏం చేస్తాడు? గాడ్ గ్యాదర్స్ అవుట్ ఏ పీపుల్ దట్ ఆర్ ట్రూ టు హిమ్. దేవునికి విశ్వాసంగా ఉన్నవారిని దేవుడు సమకూర్చుకుంటాడు. ఈ అర్ధరాత్రి కేక వర్తమానం ఏం చేస్తుంది? దేవుని సంఘంలో ఉన్న దేవుని ప్రజలను, నిజమైన ప్రజలను, ఆయన యందు విశ్వాసం కలిగిన ప్రజలను, సత్యంను ప్రేమించే ప్రజలను దేవుడు ఈ అర్ధరాత్రి కేక వర్తమానం ద్వారా ఆయన సమకూర్చుకుంటున్నాడు. కనుక ఈ అర్ధరాత్రి కేక వర్తమానాన్ని తృణీకరిస్తే దేవుడు నిన్ను సమకూర్చుకుంటున్నాడు, దానిని నీవు తృణీకరిస్తున్నావు. సమకూర్చుకోవడానికి దేవుడు ఉపయోగించే వర్తమానం ఏమిటి? అర్ధరాత్రి కేక వర్తమానం. ఎంత క్లియర్గా దేవుడు మనకి తెలియచేస్తున్నాడండి. ప్రతి యుగంలోనూ దేవుని ప్రజలు ఉన్నారు, చీకటానికి వెళ్ళిపోయారు, కానీ దేవుడు వారిని, నమ్మకం ఉన్న వారిని మాత్రమేనా సమకూర్చుకుంటాడు. ఈ వర్తమానం వచ్చినప్పుడు ఎవరు అంగీకరిస్తారు? దీన్ని ఎవరు తృణీకరిస్తారు? ఎర్లీ రైటింగ్స్, పేజ్ 238, paragraph 2. Behold, the bridegroom cometh, go ye out to meet him. This was the midnight cry, which was to give power to the second angel's message. The most talented men were not the first to receive this message. The most spiritual are received this message first. ఈ వర్తమానం ఎవరు అంగీకరిస్తారు? మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ దీన్ని అంగీకరించరండి. దీనులు దీన్ని అంగీకరిస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు అంగీకరిస్తారు. ఆ విద్య ఉండొచ్చు, చాలా డిగ్రీస్ ఉండొచ్చు, కానీ వాళ్ళు కదా, తలాంతులు ఉండొచ్చు, వారు కదంట అంగీకరించేద్దని. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో, ఆధ్యాత్మికంగా ఉండడానికి వారు దేవుని కృపను బట్టి ప్రయత్నం చేస్తున్నారో, వారు మాత్రమే ఈ వర్తమానాన్ని అర్థం చేసుకుంటారు, అంగీకరిస్తారు. ద మోస్ట్ టాలెంటెడ్ మెన్ ఆర్ నాట్ ది ఫస్ట్ టు రిసీవ్. ఒకవేళ ఎవరైనా ఈ మోస్ట్ టాలెంటెడ్ ప్రజలు ఉన్నారంటే వారి చివరిలో ఒకలో ఇద్దరు అంగీకరిస్తారు. కానీ వర్తమానం అంగీకరించే వారు అందరూ కూడా ఆధ్యాత్మిక స్థితిలో, ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే అంగీకరిస్తారు. ఈ వర్తమానం బోధిస్తూ ఉన్నప్పుడు అంటున్నారు, ఈ ప్రపంచంలో చాలామంది మేధావులు ఉన్నారండి, వాళ్ళు ఎవరు దీన్ని బోధించట్లేదు, మీరు బోధిస్తున్నారేంటి? ఈ వర్తమానాన్ని మేధావులు బోధించరండి. ఎందుకు? పనికిరాని వాళ్ళు బోధిస్తారు ఈ వర్తమానాన్ని. వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే వర్తమానం బోధించడానికి. ప్రవక్తను చూడండి, వాళ్ళు ఎవరు విద్య కలిగిన వారు కాదండి వాళ్ళు. కనుక దేవుడు ఎప్పుడైనా సరే ఆయన వర్తమానం బోధించడానికి టాలెంటెడ్ పీపుల్ని కాదు, నమ్మకస్తులను, ఆయన మాటకి విధేయత చూపించేవారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఇప్పుడు దేవుని సంఘం నాకు చివరి వర్తమానము ప్రకటించబడుతుంది. ఆధ్యాత్మికంగా స్థిరంగా బలంగా ఉన్నవారు దీన్ని అంగీకరిస్తారు. లేని వాళ్ళందరూ కూడా ఒక్క మాటలో దీన్ని తీసి ప్రక్కన పెడతారు. కనుక 10 మందికి అనేకల ఉపమానం ఒకసారి నెరవేరింది, ఇప్పుడు రెండోసారి నెరవేరుతుంది. కనుక మొదట ఎప్పుడు నెరవేరింది, ఎలా నెరవేరింది, అది మరలా దేవుని ప్రజలు ఎలా నెరవేరబోతుందో మనము తర్వాతి ప్రజెంటేషన్స్లో మనము నేర్చుకుందాము. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, ఏ యోగ్యత లేని దీనులకు మీరు వర్తమానం ప్రకటించడానికి ఆధిక్యతనిస్తారు ప్రభువా. దేవుని సంగమునకు చివరి వర్తమానం ఇవ్వబడుతుంది. ఈ వర్తమానం అంగీకరించడం, తృణీకరించడం పైన భవిష్యత్తు ఆధారపడి ఉంది. కృపకాలమునకు చాలా సమీపంలో ఉన్నాం ప్రభువా. ఈ వర్తమానమును మీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా మిమ్మల్ని ప్రేమించే వారు అందరూ దీన్ని అంగీకరిస్తారు. ఆ విధంగా మా ప్రభు ఈ వర్తమానాన్ని మిమ్మల్ని ప్రేమించే వారందరి దగ్గరికి మీరు పంపించి మీ ప్రజలను సమకూర్చుకోనమని, భవిష్యత్తులో ఈ వర్తమానం ప్రకటిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా బోధిస్తున్న నాకు వినిచిన మీ ప్రజలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.